అందరికీ నమస్కారం. ఈరోజు సిఐటియు భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమ్మె కోసం జరిగింది. సెప్టెంబర్ 20వ తేదీన ఉన్నటువంటి సమ్మె జూలై 9కి వాయిదా పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందుకే జూలై 9వ తేదీ నాడు మళ్లీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు మొత్తం అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్నది. ఆ కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే మాత్రం రాబోయే కాలంలో కార్మిక వర్గం అనేటువంటిది పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 8 గంటల పనిదినం అనేటువంటిది అది రద్దయిపోయి 12 గంటలు చేయాలని చెప్పేసి కొత్తగా చట్టం తీసుకొని వచ్చారు. అలాగే కనీస వేతనం ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండే కాదు, పీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ, గ్రాట్యుటీ కానీ ఇతరత అనేక రకాల కార్మిక చట్టాలన్నీ కలిపేసి కొన్ని కోడ్లు చేసి వాటి యజమానికి అనుకూలంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసుకునేటువంటి హక్కు కానీ కూడా పూర్తిగా రద్దయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అలాగే 300 లోపు కార్మికులు పనిచేసేటువంటి కంపెనీలన్నింటినీ కూడా వాళ్ళు మూసేసుకోవడానికి యజమానులకే ఈరోజు గవర్నమెంట్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన పరిస్థితి చట్టంలో ఉంది. అందుకే రాబోయే కాలంలో కార్మిక యొక్క హక్కులన్నీ కూడా హరించబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 8 గంటలని 12 గంటలు చేయాలి, 14 గంటలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కానీ మధ్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. పక్కన కర్ణాటక కానీ, ఏపీ కానీ, తమిళనాడు కానీ ఇతరత్ర బీజేపీ పాలిత రాష్ట్రాలు యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ అనేక రాష్ట్రాల్లో అనేక ప్రయత్నాలు గతంలో ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. అందుకే రాబోయే కాలంలో ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే మాత్రం చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. వీటితో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థల్ని పూర్తిగా ప్రైవేటీకరించడానికి మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. అదే రూపంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి బ్యాంకులు కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఇతరత్ర అనేక కంపెనీలు ఇప్పటికే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ వాళ్లకు అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం, కార్మిక చట్టాలను రక్షించుకోవడం అనేటువంటిది భారత కార్మిక వర్గం ముందున్నటువంటి కర్తవ్యంగా భావించి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఇలా సిఐటితో పాటు ఏఐటీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్ ఇవి కాకుండా రాష్ట్రంలోని బీఆర్టీయూ, టీయూసీ లాంటివి ఐఎఫ్టీ లాంటి అనేక సంఘాలు కలిసి జూలై 9వ తేదీన పెద్ద ఎత్తున ఈ సమ్మెను చేయబోతా ఉన్నారు. ఈ సమ్మెలో అందరూ కూడా కార్మికులు పాల్గొని మన యొక్క కార్మిక చట్టాన్ని రక్షించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. జయప్రదం చేయండి. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయండి. నరేంద్ర మోడీ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగే సమ్మెని జయప్రదం చేయండి.